హాయ్ గైస్, ఇది వచ్చేపాటికి మన బజాజ్ పల్సర్ ఏఎస్. ఇప్పుడు ఇది వచ్చేపాటికి మనం ఓన్లీ క్రాంక్ ఒకటి ఓపెన్ చేసాం. అందుకే నేను క్రాంక్ ఒకటి ఫిట్ చేసేసి కొత్త బేరింగ్లు వేసుకున్నాను. గేర్ వీల్స్ క్లీన్ చేసుకొని గేర్ వీల్స్ యాస్టీస్ ఉన్నట్టు పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేపాటికి అది మన నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఈ ప్యాకింగ్ కూడా అంతే, అన్నిటికీ ఒకటే ప్యాకింగ్. కరెక్ట్ మన హోల్స్ దగ్గర కరెక్ట్గా చూసుకొని ఫిట్ చేసుకున్నాం. యువతల చాంబర్కి వచ్చేపాటికి దీన్ని గమ్ వేసుకుని దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకున్నాం. ఈ విధంగా మొత్తం మీకు ఎక్కడెక్కడ ప్యాకింగ్ అనేది కూర్చునిద్దో ఆ మొత్తం మీరు ఇలా నీట్గా ఇన్స్టాల్ చేసుకోండి గమ్ అనేది. ఇలా 4 సైడ్స్ నీట్గా మనకి బుష్లు అనేవి వచ్చాయి కదా, ఆ బుష్లు అనేవి పర్ఫెక్ట్గా కూర్చునేలాగా మీరు చూసుకొని జాగ్రత్తగా 4 సైడ్స్ కొట్టండి. వీటి మీద కొట్టమాగండి. ఈ ఇంజిన్కి వచ్చేపాటికి కరెక్ట్గా ఈ 13 వస్తాయి అన్నమాట గైస్. చూసుకొని కరెక్ట్గా ఇక్కడ కొన్ని వస్తాయి, ఇక్కడ 4 వస్తాయి లోపల. అదిగోండి గైస్, ఇప్పుడు ఇది 13 బోర్డులు ఫుల్ టైట్ చేసుకుని ఇది చేస్తే ఇటువైపు చేస్తే ఇటువైపు ఆపోజిట్లో చేసుకుంటే మీకు 4 పోర్షన్లో కరెక్ట్గా దిగుతుంది. మీకు ప్యాకింగ్ కూడా పోదు, ఆయిల్ లీకులు కూడా అవ్వకుండా మీరు పర్ఫెక్ట్గా అవుతుంది పని. ఇది వచ్చేపాటికి ఈ ప్లేస్ని మనం కూర్చోబెట్టాలన్నమాట. ఈ డైరెక్షన్ చూసారా, దీనికి ఒక చిన్న వెయిట్ ఏ మినిట్, మీకు ఒక చిన్న లైన్ కనిపిస్తుంది కదా, ఓకేనా, కనిపిస్తుంది కదా. ఇప్పుడు దీని ఈ 2 పోర్షన్కి ఈ 2 మార్జిన్స్ ఉంటాయి. ఈ మార్జిన్స్ అనేది ఏంటంటే మీకు నేను చూపిస్తాను ఇప్పుడు క్లారిటీగా చూడండి. ఇందాక చెప్పాను కదా గైస్, ఈ గాడి అని చెప్పి కనిపిస్తుంది కదా, ఇదేం ఆయిల్ పంపుది అనమాట. ఇది ఎందుకంటే ఇది కూలెంట్ ఆయిల్ వాడే బండి కాబట్టి ఇది కూలెంట్కి సంబంధించింది. ఇది కరెక్ట్గా మీరు ఇలా ఒక పాయింట్లోకి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అలా పెట్టుకుని ఇది ఇంక లాక్ చేసి ఇచ్చినట్టు మీరు ఇక్కడ ఈ నట్ వేసుకుని దీనికి 12 సైజ్ బోల్ట్ వచ్చింది. ఈ బోల్ట్ దీన్ని 2 యాస్టీస్ నీట్గా టైట్ చేసుకొని స్లిప్ అవని మాకండి. ఆల్రెడీ నేను అరవలా కొట్టి చాలా కష్టపడి ఓపెన్ చేసా, ఇప్పుడు మళ్ళీ జాగ్రత్తగా టైట్ చేస్తున్నా. మీరు దేనికి మూవ్ చేయకుండా ఇక్కడ చూసారు కదా, సింగిల్గా నేను 4వ నెంబర్ ఎల్లంకి పెట్టా. ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ 4వ నెంబర్ ఎల్లంకి పెట్టి నేను ఇప్పుడు దీంట్లో టైట్ చేసుకున్నా సింపుల్గా. చూడండి, అదిగోని గైస్, ఇవన్నీ పర్ఫెక్ట్గా నేను ఫుల్ టైట్ చేసుకున్నాను. 8వ నెంబర్తో ఇవి కూడా మన చామర బోర్డులు కూడా ఫుల్ టైట్ చేసుకున్నాను. మీకు చెప్పడం మర్చిపోయి ఆయిల్ సీల్ కూడా మార్చాను. నేను ఇది కొత్తగా వేసుకున్నాను, గేర్ రోడ్ ఆయిల్ సీల్. ఎందుకంటే మనం ఫుల్ ఇంజిన్ చేస్తున్నాం కాబట్టి కస్టమర్ సాటిస్ఫై అవ్వాలి కదా. మీకు వచ్చి నేను మ్యాగ్నెట్ కూర్చోబెడుతున్నా కరెక్ట్గా, ఓకేనా. మొత్తం 3 వీల్స్ రన్ అవుతాయి. మ్యాగ్నెట్కి వచ్చేపాటికి 14 సైజ్ బోల్ట్ వచ్చింది మనకి. మీ దగ్గర బిట్ ఉంటే బిట్తో టైట్ చేసుకొని గన్ ఉంది అనుకోండి, మీకు గన్ ఉంటే ఫుల్ టైట్ అయిపోయింది సింపుల్గా. చూడండి, ఇప్పుడు మనం వచ్చేపాటికి ఇది క్లచ్ సైడ్ అనమాట. మనం ఇందాక అంతా బిగించిన మ్యాగ్నెట్ సైడ్, ఇప్పుడు వచ్చేపాటికి క్లచ్ సైడ్న మీరు ఏం ఓపెన్ చేస్తారు, కొంతమంది ఇవి కూడా ఓపెన్ చేస్తారు. మనకి ఇది ఎప్పుడు అంటే మన గేర్ షిఫ్టింగ్ చేయడానికే ఇది ఉపయోగపడేది. మనకి ఇప్పుడు గేర్ ఫాల్ట్ అయింది అనుకోండి, అప్పుడు మనం ఇది ఓపెన్ చేసి అసలు ఏంటి ఇది కొన్ని స్ప్రింగ్ ఉంది చూసారా, ఈ స్ప్రింగ్ దీనికి రాడ్ కూర్చున్నప్పుడు షిఫ్టింగ్ చేస్తుంది ఇలాగా. నేను బిగించిన తర్వాత అది కూడా మీకు క్లారిటీగా చూపిస్తాను. ఫ్లవర్లో ఉంది చూసారా, ఈ సెట్ అనేది దీంట్లో కూర్చునేది అనమాట. ఇది ఒక లాక్ లాగా వచ్చింది చూసారా. మీరు ఇంజిన్ ఓపెన్ చేసినప్పుడు ఇలాంటి చిన్న చిన్న అస్సలు మర్చిపోకండి. నేను ఇప్పుడే అది పెట్టాను,
అది మనకి కరెక్ట్గా ఈ హోల్లో కూర్చుని మనకి గేర్స్ ఇలా షిఫ్టింగ్ చేస్తుంది. మనం ఎప్పుడైతే గేర్ రాడ్ మనం పైకి కింద మారుస్తాం చూసారా, ఆ టైంలో ఇది ఇలా షిఫ్ట్ చేస్తూ ఉంటుంది గేర్. ఇది వచ్చేవాడు న్యూట్రల్ అనమాట. ఈ మిగతా అన్ని గేర్ సిస్టమ్ అనమాట. అదిగోండి గైస్, ఇందాక మీకు సిస్టమ్ చెప్పా కదా ఎలాగా గేర్ వర్క్ అయ్యిద్ది అనేది. అదిగోండి ఈ విధంగా జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇదిగోండి ఇది గేర్ రాడ్ అనమాట. ఇది వేసినప్పుడు ఒక్క నిమిషం మీ క్లారిటీ కనిపించడానికి కొంచెం పైకి పెట్టే ఇంజిన్. అదిగోండి మీరు ఫస్ట్ గేర్ వేసినప్పుడు ఇది నొక్కినప్పుడు ఇది మూవ్ అవుతుంది ఇలాగా. ఈ విధంగా మూవ్ అవుతుంది అనమాట మీ గేర్ వేసినప్పుడు. ఇది గేర్ రాడ్డు. ఇది వచ్చేపాటికి గేర్ వీల్స్ సిస్టమ్ అనమాట. ఇంకా తర్వాత వచ్చేపాటికి ఇది ఒకటి ఎక్కించుకోవడం మర్చిపోకండి. ఇది మన టైమింగ్ బోర్కి వచ్చింది అనమాట. అది కూడా మీకు ఒక గీత కనిపిస్తుంది చూసారా, ఈ గీతను ఇక్కడ ఒక గీత వచ్చింది కరెక్ట్గా దీనికి ఆపోజిట్లో. మీరు దీన్ని ఫిట్టింగ్ చేసుకుంటే మీకు అక్కడ పిస్టన్ కూడా టాప్లో ఉంటుంది. అదిగోండి ఇక మీకు టీ మార్క్ కనిపిస్తుంది చూసారా, ఈ టీ మార్కు ఈ మార్కు మీ ఇంకా ఈ కరెక్ట్గా ఈ టైమింగ్లో పెట్టుకుని బోర్ ఫిట్టింగ్ చేసుకుంటే సరిపోయింది ఇంకా మీకు. అదే టాప్ సిస్టమ్. తర్వాత టైమింగ్ చైన్ అవన్నీ ఎలా సెట్ చేయాలో మీకు చూపిస్తాను. అవును, ఇప్పుడు నేను బోర్ పిస్టన్ ఓపెన్ చేస్తున్నాను. ఈ పిస్టన్కి రింగ్స్ ఎలా పెట్టాలి ఏంటి అనేది కూడా మీకు వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒక 2 minutes. గ్యాస్ వచ్చేపాటికి కొత్త పిస్టన్ అనమాట. ఇక్కడికి వచ్చేపాటికి లైట్గా ఉండిద్ది హెవీ, లైట్ హెవీ. ఇక్కడ వచ్చేపాటికి ఫుల్ హెవీగా ఉండిద్ది. హెవీ అంటే ఏంటి అనుకుంటున్నారు, మళ్ళీ రింగ్స్ ఉన్నాయి చూసారా, ఈ పాత రింగ్స్ అనమాట. దీనికి ఉన్నది దీనికి వచ్చేది కొత్త రింగ్స్. హెవీగా ఉన్నదేమో మధ్యలో వస్తుంది, లైట్ హెవీగా ఉన్నదేమో ఫస్ట్ వచ్చింది. తర్వాత 2 చిన్నయ్యను ఇది ఇది ఏంటంటే పొల్యూషన్ అనమాట. బోర్డులోకి వెళ్ళని పొల్యూషన్ ఏది లేకుండా ఇది ఆపిద్ది చూసారా. పాతది అనమాట ఇది. చూసారా అంత బ్లాక్ అయిపోయిందో, ఇది పొల్యూషన్ ఆపిద్ది. ఇది అంటే ఏ డస్ట్ రాకుండా మీకు ఎప్పుడైతే ఇంజిన్ ఆయిల్ ఏదైనా డస్ట్ పార్టికల్స్ కలిసినప్పుడు ఇది ఆపేసిద్ది బోర్డులోకి వెళ్ళనీయకుండా. ఇవి వచ్చేపాటికి ఈ 2 రింగ్స్ కంపల్సరీ మెయిన్. ఇది కంప్రెసర్ అనమాట. ఈ కంప్రెసర్ ఉంటేనే మీకు హెడ్ బోరు 2 బాగుంటేనే మీకు తొందరగా స్టార్ట్ అయ్యి ఎలాంటి మైలేజ్ ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది ఒకటి మీరు ఎప్పుడైనా ఇది ఎక్కించుకునేటప్పుడు ఇది ఫ్రీగా ఉందో చూసుకోండి. నాకైతే ఇది ఫ్రీగానే ఉంది. ఇది ఫ్రీగా ఉంటేనే మీకు బోర్డు సీజ్ అయినప్పుడు ఇది సీజ్ అయిపోయింది కొన్ని బల్లకి. ఇదేంటంటే మామూలు సీజ్ అయిపోయింది కానీ నేను ఇది ఆల్రెడీ వర్క్ చేయించేసాయి మొత్తం. ఇది పిస్టన్కి లాక్ కూర్చోడేప్పుడు పెట్టేటప్పుడు మాత్రం ఇది ఇక్కడ క్లాత్ కానీ ఏదైనా అప్లై చేసుకోండి. ఇది కానీ లోపలికి వెళ్ళినంటే మళ్ళీ ఫస్ట్ నుంచి ఉంది వీడియో. ఇది మీరు పర్ఫెక్ట్గా ఈ రింగ్లో కూర్చోవాలి. ఇది రన్నింగ్లో కానీ లూజ్ అయిపోతే మళ్ళీ మీకు బోర్డ్ సీజ్ అయిపోయే ప్రమాదం ఉంది. దీన్ని కరెక్ట్గా కూర్చోబెట్టుకుని మీకు ఇలా ఫ్రీగా ఉందో తిరుగుతుందో లేదో చూడండి. చూసుకున్న తర్వాత బోర్ ఎలా ఎక్కించాలో చూద్దాం. ఇప్పుడు నీట్గా మీరు ఇదంతా నీట్గా శుభ్రంగా క్లీన్ చేసుకుని మనం ఇప్పుడు బోర్ ప్యాకింగ్ చేసుకున్నాం. నేను వచ్చేపాటి KTMది తీసుకున్నాను. ఈ బోర్ బుష్లు మాత్రం కంపల్సరీ వేసుకోండి. ఇది వేసుకుంటే ఏంటంటే మీకు ప్యాకింగ్ కదలదు, బోర్ కూడా పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. ప్రతి బండికి వేస్తాడు. ఇది మీరు కంపల్సరీ వేసుకోండి. లేకపోయినా షోరూంలో ట్రై చేయండి మ్యాక్సిమం. ఒకవేళ దొరకపోతే ఇంక చేసేదేం లేదనుకోండి. అదిగోండి గైస్, ఇవి ఉన్నాయి సార్ రింగులన్నీ పర్ఫెక్ట్గా కూర్చుని మీకు ఫ్రీగా దిగింది అనిపిస్తేనే దించండి మొత్తం బోరు, లేదా దించద్దు. బోర్ అయితే మనం ఫిట్టింగ్ చేసేసాము. ఇప్పుడు మనం వచ్చేది కొత్త టైమింగ్ ప్యాక్స్ను కొత్త టైమింగ్ చైన్ వేసుకున్నాం. ఇది ఉంది చూసారా, దీనికి ఒక ఛాయ్ ఉండిద్ది మధ్యలో. మీకు ఒక నిమిషం క్లారిటీ చూపిస్తా. ఇదిగోండి గైస్, ఈ ఛాయ్ ఉంది చూసారు, ఇదే మ్యాగ్నెట్ ఛాయ్ అంటారు. కరెక్ట్గా గారుందా
ఇలాగ కూర్చోబెట్టుకొని కొత్త టైమింగ్ చైన్ ఇంజిన్ చేసేటప్పుడు మ్యాక్సిమం టైమింగ్ చైన్ టైమింగ్ వాల్యూ చూడండి, బాగోపోతే మార్చేసేయండి. దీనికే కదా ఏ బండికైనా. మనం కొత్త టైమింగ్ వేస్తాం. ఇది ఉంది చూసాడా, ఈ గాడి కరెక్ట్గా ఇందులో కూర్చోవాలి. ఇది కూడా మీకు ఆటోమేటిక్గా అర్థమైపోయింది, కూర్చోబెట్టేటప్పుడు కట్టుకునే దగ్గర కూర్చునిద్ది ఇది. ఓకేనా, కనిపిస్తుంది లోపల చైన్ కదులుతుంది, కరెక్ట్గా లేదా ఫిట్టింగ్ అయిపోయింది. అదిగోండి ఇప్పుడు మనం పిస్టన్ టాప్లో పెట్టుకుని హెడ్ ఎక్కిద్దాం. హెడ్ కూడా మనం ఆల్రెడీ ఫోన్లీ వర్క్ చేయించేసాం. నేను దీని మీద కూడా ఒక సపరేట్ వీడియో తీసే, వాల్స్ ఎలా ఎక్కించాలి, అసలు ఏంటి స్ప్రింగ్స్ అని ఎలా కూర్చోబెట్టాలి, అసలు మొత్తం ఏంటి అని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియోలో. ఆ వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లోనే ఉంది. తెలియని వాళ్ళు తెలుసుకుని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇది వచ్చేపాటికి గ్యాస్ కట్ మనం అన్ని షోరూమ్ పార్ట్సే వేయటం జరిగింది, కస్టమర్కి ముందే చెప్పాము. ఇంకా మీకు చెప్పా కదా ఇవి కంపల్సరీగా పెట్టుకోవాలని చెప్పి, కాకపోతే ఇది ఒకటే ఉంది. దీనికి కింద బోర్డుకి 2 పెట్టాను, హెడ్కి ఒకటి పెడుతున్నాను, ఏం ప్రాబ్లం ఉండదు. అదిగా చూడండి, మన హెడ్ అంతా కూర్చోబెడుతున్నాం. దీనికి వచ్చేపాటి 14 నెంబర్ బోర్డు 4 వస్తాయి. ఇవి చూసారా 8 mm సైడ్లో వస్తాయి. ఏం చెప్తున్నాను, 8 సైజ్ బోర్డులు. ఇది వచ్చేపాటికి టైమింగ్ వీల్ అనమాట. మన టైమింగ్ ఎలా ఉండాలంటే కట్టెట్టి ఏమో పైకి ఈ 2 గీటలు ఆపోజిట్లో ఉండాలి, దానికి దీనికి ఇలాగా చూపిస్తూ ఉన్నాను. టైమింగ్ చైన్కి బుష్ కూడా వచ్చింది, ఇది కంపల్సరీగా ఈ బుష్ పెట్టుకొని ఈ గ్యాప్లో మనం టైమింగ్ వీల్ని కూర్చోబెట్టాలి. కరెక్ట్గా ఈ గాడి కరెక్ట్గా మనకి చెప్పాం కదా నిన్న, ఈ గాడిలో కరెక్ట్గా మనం ఇలాగా టీ టాపు ఈ 2 ఆపోజిట్ డైరెక్షన్లో మనకి క్రాంక్ వచ్చేపాటికి టాపు చూసారా, ఇవ్వండి టాప్లో ఉందనుకోండి కరెక్ట్గా మీకు టీ, ఇది మన టైమింగ్ పొజిషన్ అనమాట. దీనికి వచ్చేపాటికి 6వ నెంబర్ ఎల్లంకి వచ్చింది వాచరు. జస్ట్ మనం టెన్షన్ లూజ్ చేసుకున్నాం అంటే మీరు జస్ట్ దీన్ని లూజ్ అదే టైట్ చేస్తే టైట్ అయ్యిద్ది, జస్ట్ దాన్ని ఇట్లా తిప్పితే ఆటోమేటిక్గా అదే టైట్ చేసుకునేది మీకు. నెక్స్ట్ అది చేసుకున్న తర్వాత చిన్నది ఇది రబ్బర్ వాచ్లో ఉండిద్ది, 10 mm సైజ్ వచ్చింది. ఇది దీనికి ఫిట్టింగ్ చేసుకోండి టెన్షనర్కి. నెక్స్ట్ ఈ కొట్టం వచ్చేపాటికి ఇది మన స్పార్క్ ప్లగ్ పెట్టుకుంటాం అనమాట. ఎన్ఎస్కి వచ్చేపాటికి ఇటు సైడ్ మొత్తం 3 వస్తాయి ఎన్ఎస్కి. డ్యూక్కి వచ్చేపాటికి ఒకటే వచ్చింది, పల్సర్ 220కి వచ్చేపాటికి 2 ప్లగ్లు వస్తాయి. కరెక్ట్గా దీనికి ఉంది చూసారా, ఈ ఓరింగ్ అనేది ఉండాలి, ఇక్కడ ఓరింగ్ అనేది ఉండాలి. ఇక్కడ ఆల్రెడీ ఓరింగ్ ఇస్తాడు, మనం దీన్ని కూర్చోబెట్టుకొని దీన్ని గమ్మేసుకొని నీటికి కూర్చోబెట్టుకుందాం. చూడండి గమ్ము ఉంది సార్, దీన్ని నీట్గా ఇలా ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ చేసుకోండి చాలు, ఈ మధ్యలో చేయ అవసరం లేదు. ఇన్స్టాల్ చేసుకున్నవారు దీన్ని నీట్గా ఫిట్టింగ్ చేసుకోండి. ఒక 2 దెబ్బలు అయింది, పర్లేదు అంతే. ఇంకా మనకి గ్యాపే ఉండదు, చిన్న గ్యాప్ ఉండిద్ది అంతే, ఇంకా అంతమించి గ్యాపే ఉండదు. ఇది టైమింగ్ చైన్ మధ్యలో నుంచి వెళ్ళిద్ది. ఇక స్పార్క్ ప్లగ్ మనం ఫిట్టింగ్ చేసుకుందాం. ఇదిగో నేను మన కొత్త స్పార్క్ ప్లగ్ అనమాట. ఇదిగో గైస్, ఇది వచ్చేపాటికి మన కేటీఎం స్పార్క్ అనమాట, పెద్ద స్పార్క్. ఇది వచ్చేపాటి మామూలు స్పార్క్ అనమాట.
ఇది కేటీఎం స్పార్క్ బిగించుకునేటప్పుడు మనకి అంటే కేటీఎంస్ ఇది చేస్తూ ఉంటే కంపల్సరీగా ఇలాంటి బిట్ ఒకటి ఉండాలి. ఎందుకంటే ఇది కరెక్ట్గా దీనికి మాత్రమే సరిపోద్ది, దీనికి ఇంక సరిపోదు. చూసారా, లోపలికి కూడా వెళ్ళట్లా. ఇది దీనికి మాత్రమే సెట్ అయ్యిద్ది ఈ స్పార్క్ ప్లగ్ది. ఇలా మీరు 2 స్పార్క్స్ బిగించేసుకున్న తర్వాత ఇది మ్యాగ్నెట్ కవర్ వేసుకుందాం మనం. అదిగోని గైస్ మనం 1 వే క్లచ్కి వచ్చే వీల్స్ని అన్నింటినీ మనం కూర్చోబెడతాం జరిగింది. తర్వాత నీట్గా మీరు ఇక్కడ ఇది ఉందో చూసారా, ఇది ప్లాస్టిక్ లాంటిది. దీనికి నీట్గా గమ్మేసుకుని కొత్త ప్యాకింగ్కి వేసుకుని, అదిగోని గైస్ ఇలాగ కొత్త ప్యాకింగ్ కూడా నేను ఇప్పుడు వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కవర్ వేసి మీకు చూపిస్తాను. కవర్ వేసుకునే ముందు దీంట్లో ఏమైనా బోర్డులు కానీ నట్లు కానీ డస్ట్ కానీ ఏమైనా ఉంటే మొత్తం క్లీన్ చేసేసుకోండి. ఈ మ్యాగ్నెట్లు కూడా ఏమైనా ఉన్నాయేమో ఒకసారి ఒకసారి మనం చెక్ చేసుకోవడం మంచిది కదా. క్లీన్ చేస్తా గైస్ నేను ఇప్పుడు. క్లీన్ చేసి ఇప్పుడు మ్యాగ్నెట్ కవర్ వేసుకున్నాం. పర్ఫెక్ట్గా నలగకుండా ఈ విధంగా చూసారా, మొత్తం పర్ఫెక్ట్గా కూర్చుంది 4 పక్కల. దీని మీద హెవీ టైట్ లేకుండా మీడియంగా అన్ని బోల్ట్లు వేసుకుని మీడియంగా టైట్ చేసుకోండి. ఇది ఎందుకంటే అల్యూమినియం కాబట్టి టప్మని ఇరిగిపోయే ఛాన్స్ ఉంది, లేకపోతే బోల్ట్లు స్లిప్ అయిపోతాయి. అందుకే మీడియంగా టైట్ చేసుకోవడం మంచిది. ఇదిగోని గైస్ నేను మొత్తం బోల్ట్ అన్నీ వేసేసాను. ఇప్పుడు క్లచ్ సైడ్కి వద్దాం. ఇప్పుడు క్లచ్ సైడ్కి వచ్చేప్పటికి మనం ఇక్కడ ఒక వాచ్ వేసుకుందాం, ఇక్కడ నట్ వేసుకుంటున్నాం. ఇది మామూలు థ్రెడ్డింగే. మనం ఫుల్ టైట్ చేసాము. మనం ఇప్పుడు క్లచ్ అసెంబుల్ కూర్చోబెట్టాం. ఇప్పుడు మనం క్లచ్ ప్లేట్లు అది మొత్తం కూర్చోబెట్టి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. అది ఇది వచ్చేవాడికి ఇదే క్లచ్ అసెంబుల్. ఇది ఎక్కిస్తున్నాం ఇప్పుడు. అదిగోండి ఫ్రెండ్స్, మనం క్లచ్ అసెంబుల్ ఎక్కిచ్చేసాము. ఇది వచ్చేపాటికి ఆయిల్ పంప్ ఎక్కించాము. దీనిపైన రింగ్ ఒకటి పెట్టాలి. ఇంకా ఇదిగోండి మనం నిన్నే ఎక్కించుకున్నాం గేర్ రాడ్. ఇది క్లచ్. ఇప్పుడు క్లచ్ కవర్ కూడా వేసి మళ్ళీ చూపిస్తాం. ఇదిగోండి క్లచ్ కవర్ కూడా మనం ఎక్కిచ్చేసాము. ఇప్పుడు వచ్చేపాటికి ఆయిల్ ఫిల్టరు. ఇది వచ్చేపాటికి కేటీఎందే కొత్తది ఆయిల్ ఫిల్టరు ఇన్స్టాల్ చేసుకుంటున్నాం. ఇది వచ్చేపాటికి ఆయిల్ కవర్ అనమాట. ఈ ఓరింగ్ నేను కొత్తది వేసుకున్నాను, లేకపోతే గమ్ అయినా వేసుకుని బిగించుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. నేనైతే కొత్తది వేసుకున్నా. 8 సైజ్ బోల్ట్. గైస్ దీనికి ఇంజిన్ ఓపెన్ చేసే ముందు కస్టమర్ చెప్పారు దీనికి కూలెంట్ కంప్లైంట్ కూడా ఉందండి. అంటే కూలెంట్ ఆయిల్ ఇంజిన్ ఆయిల్లో మిక్స్ అయిపోతా. ఇది ఎందుకు వస్తుందంటే ఇక్కడ ఆయిల్ సీల్ వచ్చింది. ఈ ఆయిల్ సీలు పోయింది అని నేను కొత్త ఆయిల్ సీల్ తెచ్చాను. ఇది కొత్త ఆయిల్ సీలు. ఈ ఆయిల్ సీల్ కూడా వేసుకుంటున్నాను. ఆయిల్ సీల్ వేసేసి పైన కవర్ బిగిచ్చేసి మీకు చూపిస్తా గైస్. మన కవర్ బిగించుకుందాం. క్లచ్ బిగించాము, హెడ్, బోరు, మన మ్యాగ్నెట్, మన రోకర్ అడ్జస్ట్మెంట్ కూడా అయిపోయింది. ప్లగ్లు కూడా బిగించేసుకుందాం. ఇక్కడ ఈ టాప్ కవర్ వేసుకుంటే మనకి ఇంజిన్ పూర్తి అయిపోయినట్టే. మీరు ఏఎస్, ఆర్ఎస్, ఎన్ఎస్ ఈ 3 రకాల బళ్ళు మీరు ఈ వీడియో చూసుకుని మీరు బిగించుకోగలరు. ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే నాకు కొంచెం సపోర్ట్ చేయండి గైస్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.